ఏది లక్ష్యము చేరడానికి లక్ష్యములా కనపడి పక్క త్రోవ పట్టిస్తోందో అర్థమైపోవడానికి ఒక ముద్ర సరిపోలా. తీసినటువంటి విశేషాలు ఆలోచిస్తే అసలు ఇది ఎవరికి సాధ్యం అవుతుందనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి స్థితిని చూపించారు. నాదబిందు కళాభిజ్ఞాయ నమః అంటారు. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి నామం. ఈ నాదబిందు కళాభిజ్ఞాయ నమః అని. నాదము, బిందువు, కళ అని 3 ఉంటాయి. ఇందులో కొంచెం నేను మరి ఎంతవరకు నేను చెప్పగలనో నాకు తెలియదు. శంకర భగవత్పాదుల అనుగ్రహంతో దీనిని నాకు అర్థమైంది మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగితే మాత్రం నేను కృతకృత్యుణ్ణి. నాదము శివస్వరూపం. నాదము అంటే శివస్వరూపము అనగానే మీకు అర్థమై ఉండాలి. అది శాశ్వతము, అది ఎప్పుడూ ఉండిపోయేది, అంటే ఆత్మస్వరూపం. అందుకే త్యాగరాజస్వామి నాదతను మనిషం శంకరం అంటారు. శంకరుడి యొక్క తనువు నిజమునకు నాదము అంటారు. బిందువు శక్తి స్వరూపం. బిందువు శ్రీచక్రంలో పైన ఉంటుంది. బిందు తర్పణ సంతుష్ట అంటారు. చుక్క. నిజానికి శ్రీచక్ర పరంగా మీరు ఆలోచిస్తే బిందువు త్రికోణం. మీరు కొంచెం ఆలోచన చేయండి. ఈ బిందువుకి ఒక గొప్పతనం ఉంది. ఏమిటి ఆ గొప్పతనం అంటే అసలు పెరగడం అన్నది అక్కడ మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఓ బొమ్మ గీస్తాను అని మీతోటి ఇలా మొదలుపెట్టాను అంటే ఇలా పెట్టగానే కలమో శుద్ధ మొక్కో ఇలా పెట్టగానే అక్కడ ఏమొస్తుంది? చొక్క వస్తుంది. అదే బిందువు. అక్కడి నుంచి పెరుగుతుంది. నేను అలా దాని మీద చెట్లు, పర్వతాలు, నదులు, సరోవరాలు, దేవాలయాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, పక్షులు, అప్పుడు విశ్వమంతా అందులోకి వచ్చేసింది. ఎక్కడ మొదలైంది? బిందువు దగ్గర మొదలైంది. అంటే బిందువు ఎవరు? నామరూపాలు. ఇవన్నీ నేను గీస్తే ఏమొస్తాయి? నేను 2 రెక్కలు, ముక్కు, ఆకాశంలో ఎగురుతూ ఒకటి గీసి ఏమిటి అని అనుకోండి, పక్షి అంటారు మీరు. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. నేను పేరు చెప్పను, చెప్పకుండా మీకు రూపం చెప్పాను అనుకోండి, మీరు పేరు చెప్తారు. చూడండి, పొద్దున్నే తెల్లారగట్ట ఇంకా అందరూ నిద్ర లేవకముందే కొక్కరో కో అని కూస్తుంది. 2 రెక్కలు ఉంటాయి. ఒక రోజు మొత్తం మీద మెడ కొన్ని కోట్ల పర్యాయాలు ముందుకి వెనక్కి ఆడిస్తుంది. తన కాళ్ళ దగ్గర ఉన్నదే చిమ్ముకుని ఏరుగు తింటుంటుంది. పురుగులు ఎక్కువ ఎగరలేదు, రెక్కలతో కొద్ది ఎత్తు మాత్రమే ఎగురుతుంది. ఏమిటది అని నేనంటే ఏమిటది? కోడని మీరు అంటారు. నేను రూపం చెప్తే మీరు నామం చెప్పారు. నిజానికి నామం రూపం సత్యమా? అదే కదా ఇందాకటి నుంచి అంటున్నది. నామరూపములు సత్యము కావు, మాయ. అప్పుడు బిందువు ఎవరు? బిందువు పెద్ద మాయ. బిందువు అమ్మవారు. అంది మహామాయ, మామూలు మాయ కాదు. మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అలాగని దైవ సంబంధం లేనిది కాదు, దైవము యొక్క తిరుగులేని శక్తి మాయ. అంటే బిందువు నామరూపములు. ఈ రూపములకు నామములకు మూలం ఎవరు? భగవంతుడు. భగవంతుడు లేకుండా మాయాశక్తి ఎక్కడిది? భగవంతుని శక్తియే మాయ.